నట సార్వభౌమ, నట విశ్వవిఖ్యాత శ్రీ నందమూరి తారక రామారావు గారు నటించిన మూవీ మేజర్ చంద్రకాంత్. ఈ మూవీలో 'పుణ్యభూమి నా దేశం' అనే పాట ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. ప్రతి ఒక్కరికి తెలిసిన పాట. ఒక అద్భుతమైన దేశభక్తిని చూపించే పాట. ఈ పాటలో ఎన్టీ రామారావు గారు ఆయన 4 పాత్రల్లో కనిపించి ఎంత ఉత్సాహాన్ని తెప్పించారో. ఆ పాట వింటుంటే ఒక్కొక్కరికి రోమాలు నిక్కబుడుచుకొని నిలబడతాయన్నమాట. అంత అద్భుతంగా ఉంటుందన్నమాట ఆ పాట. అయితే మనం ఈరోజు ఆ పాట గురించి మాట్లాడుకుందాం. ముందుగా నేను ఎప్పుడు చెప్పేదండి, మన ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి మన వీడియో షేర్ చేయండి, ముఖ్యంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మనం కనుక ఈ మూవీ గురించి కనుక మాట్లాడుకుంటే, ఎన్టీ రామారావు గారు ఆయన నటించిన చివరి చిత్రం. ఇప్పుడు ప్రత్యేకించి మనం ఈ పాట గురించి మాట్లాడడానికి కారణం ఏంటి అంటే, ఈ పాట మనం ఎన్నిసార్లు విన్నా సరే, ఎన్నిసార్లు చూసినా సరే, మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే విధంగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే విధంగా ఉంటుందన్నమాట. అద్భుతమైన నటన ఎన్టీఆర్ గారిది. ఈ పాటలో ఆయన శివాజీగా, అల్లూరి సీతారామరాజుగా, కట్టబ్రహ్మణగా, సుభాష్ చంద్రబోస్గా ఆయన 4 పాత్రల్లో కనిపించి నిజంగా అభిమానులకు మాత్రం కనువిందైతే చేస్తారు. అసలు నిజంగా ప్రతి ఒక్క భారతీయుడు ఈ పాట వింటుంటే మాత్రం, నేను చెప్పే కదా, రోమాలు నిక్కబుడుచుకునేలాగా ఉంటాయన్నమాట. అంత అద్భుతంగా ఉంటుంది. ఈ పాటలో లిరిక్స్ కానీ, అసలు సినిమాకి మ్యూజిక్ కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. మామూలుగా ఏంటంటే, దేశభక్తికి సంబంధించిన పాటలు వింటున్నప్పుడల్లా కూడా మనలో ఏదో ఒక తెలియని ఉత్సాహం ఉంటుంది, ఏదో తెలియని ఆనందం అయితే వస్తుంది. అలాంటిది మన ఎన్టీఆర్ గారు నటించిన ఈ మూవీలో ఆయన పాడిన పాట, ఆయన నటించిన తీరు, ఈ పాటను చూస్తుంటే మాత్రం నిజంగా గూసంసే అనమాట. చాలా అద్భుతంగా ఆయన నటించారు ఈ పాటలో. ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే, నాకు తెలిసి ఈ పాట విన్నారంటే మాత్రం వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వినాలనిపించే విధంగా ఉంటుందన్నమాట. చాలా అద్భుతంగా ఈ కాలంలో ఉన్న జనరేషన్కి, చిన్నపిల్లలకి ఖచ్చితంగా మనం ఇలాంటి దేశభక్తికి సంబంధించిన పాటలు చూపించాలి, వినిపించాలి. దేశం మీద ప్రేమ అనేది పెంపొందించేలాగా చేయాలన్నమాట. ఇంతకుముందు మన పెద్దవాళ్ళు, అంటే మనకు స్వాతంత్రానికి ముందు వాళ్ళు చేసిన త్యాగాల వల్ల మనకి స్వతంత్రం ఎలా వచ్చిందనేది మనకి ఈ పాటలో 5 నిమిషాల్లో చాలా చక్కగా అయితే మాత్రం చూపిస్తారనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు శివాజీకి సంబంధించిన పాత్ర కానీ, అల్లూరి సీతారామరాజు గారికి సంబంధించిన పాత్ర కానీ, కట్టబ్రహ్మణకు సంబంధించిన పాత్ర కానీ, సుభాష్ చంద్రబోస్కి సంబంధించిన పాత్ర కానీ, ఈ 4 పాత్రల్లో కూడా వాళ్ళు దేశం కోసం ఎలా పోరాడారు, దేశం కోసం ఎలా ప్రాణత్యాగం చేశారు అనేది మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించింది ఈ సినిమాలో మాత్రం అద్భుతం. ఈ క్యారెక్టర్లో ఎన్టీఆర్ గారు ఒదిగిపోయిన తీరైతే మాత్రం అసలు నిజంగా మనం అది మాటల్లో చెప్పలేదన్నమాట. అందుకే ఎన్టీఆర్ గారిని మనం అసలు నట సార్వభౌమ విశ్వవిఖ్యాత అని ఊరికనైతే అనలేదన్నమాట. నిజంగా గూస్ బంప్స్ ఇప్పటికీ. ఇప్పుడు ప్రత్యేకించి నేను ఈ పాటకి చెప్పడానికి కారణం ఏంటంటే, ఈరోజు కూడా నేను ఈ పాట చూశాను, విన్నాను. అందుకనే ఈ సినిమా గురించి తెలిసిన వాళ్ళైతే పర్లేదు, ఈ పాట గురించి తెలిసిన వాళ్ళైతే పర్లేదు, తెలియని వాళ్ళ కోసం తెలియచేద్దామని, చూడని వాళ్ళకి చెప్పి చూపిద్దామని నేనైతే ఈ వీడియో చేశాను అనమాట. అద్భుతమైన పాట, అద్భుతమైన గానం, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, మీలో ఎవరైనా సరే ఈ పాట చూడని వాళ్ళు, చూసిన వాళ్ళు అసలు మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఎన్టీఆర్ గారి నటన అయితే మాత్రం అద్భుతం అనమాట సినిమాలో. అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ మూవీ మేజర్ చంద్రకాంత్. ఆయన నటించిన చివరి చిత్రం అనమాట. ఇప్పటికీ ఆ సినిమా ఎన్నిసార్లు వచ్చినా సరే చూడాలి అనిపించే విధంగా ఉంటుంది. నాకైతే ముఖ్యంగా ఈ సినిమాలో కేవలం అసలు ఆ పాట అయితే మాత్రం ఎన్నిసార్లు అయినా సరే వినాలి అనిపించే విధంగా ఉంటుందన్నమాట. నాకు తెలిసి చాలామందికి, మోర్ దెన్ ఎంతమందికైనా సరే ఈ పాట ఒక్కసారి వింటే ఎన్నిసార్లు అయినా సరే వినాలి వినాలి, విందాము అనిపించే విధంగా ఉంటుంది. అంత అద్భుతమైన పాట అనమాట. ఈ పాటని చాలా అద్భుతంగా చిత్రీకరించారు, చాలా అద్భుతంగా కూడా చూపించారు. ఇప్పుడున్న తరానికి ఖచ్చితంగా తెలియని వాళ్ళకి చూపించండి,
మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఎలా ఉందనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. సాధారణంగా మనకి పెద్ద ఎన్టీఆర్ గారు, ఆయన సినిమాలు అన్ని సినిమాలు చాలా బాగుంటాయి. అందులో ఆయన నటన కానీ, ఆయన ఆయన ఆహభావాలు కానీ, ఆయన నటన, ఆయన ఎంచుకునే సినిమాలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సబ్జెక్టు చూపించే విధానం కానీ అద్భుతంగా ఉంటుందన్నమాట. అసలు మనం ఎన్టీఆర్ గారి సినిమాలకి వంక పెట్టి పని లేదనమాట. ఆయన సినిమాలో నాకు బాగా నచ్చిన సినిమాలు దారవీర సూరకర్ణ ఒకటి, మాయాబజార్ ఒకటి, తర్వాత గుండమ్మ కథ ఒకటి, లక్ష్మీ కటాక్షం ఒకటి, ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయండి. ఎందుకంటే నేను చిన్నప్పుడు చూశాను ఈ సినిమాలన్నీ. ఇప్పటికీ కూడా ఈ సినిమాలు వస్తే మాత్రం చాలా అద్భుతంగా, అంటే ఇంకా మోర్ దెన్ చాలా సినిమాలు ఉన్నాయి. అన్నీ చెప్పడం కుదరకపోయినా కానీ అసలు ప్రతి ఒక్క సినిమాలో కూడా ఎన్టీఆర్ గారి నటన మాత్రం అద్భుతం. నిజంగా చాలా అద్భుతం అనమాట. మీకు ఎవరికైనా సరే అసలు ఎన్టీఆర్ గారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మనం ఏంటంటే ఇప్పుడు మేజర్ చంద్రకాంత్ మూవీలో ఈ పాట గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎవరైనా సరే ఈ పాట చూసిన వాళ్ళు మీకు ఎలా ఉందనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇదండి ఈ ప్రత్యేకించి ఈ పాట గురించి చెప్పడానికి నేను ఈ వీడియో అయితే చేస్తాను ఈరోజు. ఎందుకంటే నేను ఈరోజు కూడా చూస్తున్నట్టు ఈ పాట మనకు చూడాలనిపించి చూశాను. ఒకటికి రెండు సార్లు చూసి ఒక్కసారి మనం ఈ పాట మీద వీడియో చేద్దాం, తెలియని వాళ్ళకి తెలిసేలాగా చెప్దాం అని దాని గురించి అయితే ఈ వీడియో చేశాను అనమాట. మరి ఇదండి అప్డేట్. మన నందమూరి తారక రామారావు గారు నటించిన ఈ మూవీ మీలో ఎంతమంది చూశారనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి మన వీడియో షేర్ చేయండి.